జస్ట్ 15 minutes లో మనం ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోలో. అది కూడా ఎలాంటి కోడింగ్ లేకుండా. అలాగే మనకు ఒక వెబ్సైట్ ఉంటే దాంట్లో నుంచి ఎలా అమౌంట్ ఏం చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్ గా చెప్తాను. ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీలో ఏమైనా చేద్దామంటే ఖచ్చితంగా ఒక వెబ్సైట్ అయితే మ్యాండేటరీ. ఈవెన్ నాకు కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మిస్టర్ తేజ అని, హలో తేజ అని, హెచ్టీ డీల్స్ అని, ఇంకా 2-3 ఉన్నాయి. సో మీరు కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనే థాట్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇదే వీడియోలో నేను ఒక వెబ్సైట్ నుంచి మనీ ఎలా ఏం చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా చెప్తాను కాబట్టి సో మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మనీ ఏం చేసుకుందాం అనుకున్నా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ప్రతి స్టెప్ చూడండి. మీ అందరికి తెలుసు ప్రెసెంట్ ప్రతి ఒక్కరికి వెబ్సైట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క బిజినెస్ కి, ప్రతి ఒక్క ఏజెన్సీస్ కి, ప్రతి ఒక్కరికి వెబ్సైట్స్ అయితే ఉంటున్నాయి. సో మీరు కనుక ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ నేర్చుకున్నా అనుకోండి, ఫ్యూచర్ లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అదే నాకు కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం వచ్చు అని చెప్పొచ్చు, అలాగే క్రియేట్ చేసి చూపించచ్చు కూడా. సో లేట్ చేయకుండా డైరెక్ట్ మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవుట్ వీడియో చాలా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ వీడియో చూసే పాటలో మీకు ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. రిమెంబర్ గైస్, మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. హోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక హౌస్ లాంటిది. డొమైన్ ఏంటంటే అడ్రస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ youtube.com, flipkart.com ఇవన్నీ డొమైన్స్ అన్నమాట. ఆ flipkart.com ఓపెన్ చేశాక ఉండే కంటెంట్ మొత్తం హోస్టింగ్ లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని హోస్టింగ్ అంటారు. సో డొమైన్ అంటే ఒక అడ్రస్, హోస్టింగ్ అంటే ఒక ఇంటి లాంటిది. సో ఇప్పుడు ఈ హోస్టింగ్ అండ్ డొమైన్ ఫ్రీగా అయితే ఉండాలన్నమాట. సో హోస్టింగ్ అండ్ డొమైన్ వీటిని బై చేయాల్సి ఉంటుంది. మన నేమ్ మీద మనకంటూ ఒక ఓన్ డొమైన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనం అమౌంట్ అయితే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, mrteja.com అనేసి ఒక డొమైన్ ఉంది, అది నేను బై చేసిందే. helloteja.com అని ఒకటి ఉంది, అది నేను బై చేసిందే. సో మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా బై చేయాలి, ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. మీరు ఈ ప్రాసెస్ ని మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో క్రియేట్ చేసే ప్రాసెస్ గురించి నేను ఆల్రెడీ ఒక ఫుల్ కోర్స్ చేశాను. అది కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మొబైల్ బ్లాగింగ్ కోర్స్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయడానికి హోస్టింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లెయిమ్ డీల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా స్క్రాల్ అవుతుంది. ఇక్కడ మీరు సింగిల్ ప్రీమియం బిజినెస్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసరికి ప్రీమియం తీసుకోండి. ఇందులో 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 1 ఉంటుంది అండ్ దీనికి ఫ్రీ డొమైన్ కూడా రాదు, దీనికి ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. సో ఇదైనా బిజినెస్ అయినా ప్రీమియం అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి. సో నేనైతే ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు పీరియడ్ చూసుకోవాలి, 1 month కావాలా, 12 months కావాలా, 24 months కావాలా, 48 months కావాలా. ఇక్కడ ప్రైస్ కూడా వేరే అవుతుంటుంది. సో 1 month తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 599. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ డొమైన్ రాదు. అదే 12 months తీసుకున్నా, 24 months తీసుకున్నా, 48 months తీసుకున్నా మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, 48 months తీసుకుంటే తక్కువలో పడుతుంది మీకు, అంటే 4 years తీసుకుంటే తక్కువలో పడుతుంది. అదే 12 months అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మీకు ప్రైస్ డిఫరెన్స్ మీరే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉంటుంది మీకు 3384 అనేసి ఉంది. అదే మనకు 48 months తీసుకుంటే అంటే 4 years తీసుకుంటే 8000 పడుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నా నుంచి మీకు ఒక గిఫ్ట్ ఏంటంటే, సో నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, హలో తేజ అనేసి. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ 8400 ఉంది కదా, ఇక్కడ అప్లై కొట్టిన వెంటనే చూసుకోవచ్చు ఈ ప్రైస్ అనేది చేంజ్ అయిపోయింది. 7595 రూపీస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 10% అమౌంట్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ప్రతి ప్లాన్ కి ఈ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది 10%. సో మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా పేమెంట్ సెలెక్ట్ చేసుకొని, సో సెక్యూర్ పేమెంట్ మీద దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే కొంచెం లోడింగ్ చేసుకుంటుంది. దాన్ని ఈ విధంగా అయితే వచ్చేసింది. సో మొబైల్ నెంబర్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, మీరు ఫోన్ పే యూపీఐ ఇస్తే ఫోన్ పేకి ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో అంతే మనీ కట్ అవుతాయి అనమాట. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే నేను 3000 చూపిస్తుంది, ఇక్కడ 3200 చూపిస్తుంది, నాకు 5000 అమౌంట్ పేమెంట్ చేయమంటే అడుగుతున్నారు. సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఆటో పేమెంట్ కోసం అడుగుతుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3200 కట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎంత చూపిస్తే అంతే కట్ అవుతాయి అనమాట. సో నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ నేను పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్కిప్ ఐ డోంట్ వాంట్ పర్సనల్ దాని మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ప్రెస్ హోస్టింగ్ జరుగుతుంది, మీరు దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వర్డ్ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వర్డ్ప్రెస్ లో
లాగిన్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెబ్సైట్ ని మేనేజ్ చేయడానికి. సో ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మీరు కరెక్ట్ గా చూసుకోండి, ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయి కదా, ఇవన్నీ అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నేను తర్వాత చేసుకుంటా అనుకుంటే ఇక్కడ స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 year ప్రీమియం హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫ్రీ డొమైన్ అయితే క్లెయిమ్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఒకవేళ 1 month తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదు. మీరు 1 year అయినా 2 years అయినా 3 years అయినా ఏది తీసుకున్నా మీకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో నాకు ఫ్రీ డొమైన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ హలో తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. హలో తేజ ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకు ఏదా కావాలి, .com కావాలా, లేకుంటే .in కావాలా, ఆన్లైన్ కావాలా, కామ్ కావాలా, మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేసుకున్నా, సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ ఈ డొమైన్ అయితే నాకు ప్రెసెంట్ లేదన్నట్టు. ఎందుకంటే ఈ డొమైన్ మీద ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది, ద డొమైన్ ఈస్ ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేరే డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను మిస్టర్ తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి దీన్ని ఒకసారి సెర్చ్ చేద్దాం. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ డొమైన్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీరు కూడా మీకు నచ్చిన డొమైన్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో, అందులో ఏ కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకున్నారో దాన్ని బట్టి ఒక వెబ్సైట్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. సో మనకు ఫ్రీగా ఒక డొమైన్ వస్తుంది కాబట్టి నేను mistertheja.com అయితే సెలెక్ట్ చేసుకున్నా. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం. ఇక్కడ యూనిటెడ్ స్టేట్స్ గా నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నా అండ్ పర్సనల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ నేమ్, మన ఈమెయిల్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డొమైన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఫైనల్ సెటప్ అయితే అడుగుతున్నట్టు. సింపుల్ గా సెటప్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం టైం అయితే పడుతున్నట్టు. వెల్ డన్, ఆర్ యూ రెడీ? నాకైతే 100% అయితే అయిపోయింది. ఇక్కడ వెల్ డన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎడిట్ యువర్ వెబ్సైట్ ఉంటుంది, కంట్రోల్ ప్యానల్, ఈ రెండు ఉంటాయి. మీరు ఏదైనా వెళ్ళొచ్చు. కంట్రోల్ మేనేజ్ సైడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ మేనేజ్ సైడ్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. అలా క్లిక్ చేసుకున్న వెంటనే మీ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్డేట్ అయితే చేసుకోండి. ఫండ్స్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, చూసుకోండి. హోస్టేజ్ నుంచి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు వెరిఫై చేసుకోవాలి కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి ఆ మెయిల్ ని. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనం మన వెబ్సైట్ కి సెక్యూరిటీని అయితే ఇవ్వాలన్నట్టు. సో ఇక్కడ సింపుల్ గా సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. SSL ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ SSL అనేది యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో లేకపోతే కాసేపు వెయిట్ చేయండి, SSL ఆటోమేటిక్ గా యాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ అయితే వచ్చేసేయండి. దాన్ని ఇక్కడ అడ్మిన్ ప్యానల్ కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతారు. ఎక్కడికంటే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోయినా సింపుల్ గా మీరు ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో, నేను ఈ విధంగా డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా, domain.com ఈ విధంగా ఇచ్చేస్తున్నా. తర్వాత ఇలా లాగిన్ ఇచ్చేసి లాగిన్ ఈ విధంగా ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇందాక సెట్ చేసుకోండి అని చెప్పా కదా, సెట్ చేసుకొని ఒక వేరే ప్లేస్ లో కాపీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పా కదా. సో అది ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది. నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతా. వన్స్ లాగిన్ అయ్యాక మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. దెన్ దాని తర్వాత జనరల్ కింద ఇక్కడ పర్మలింక్స్ ఉంటాయి చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ స్ట్రక్చర్ కదా, దీన్ని వచ్చేసరికి పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మిస్టర్ తేజ ఉంది కదా, దీన్ని విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకుంటే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ వెబ్సైట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ఇలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. సో మీ వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాయాలి, మీ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. అపియరెన్స్ లోకి వెళ్ళండి, థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ థీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చాలా రకాల థీమ్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు ఎలాంటిది కావాలి అంటే మీ వెబ్సైట్ ఎలా డిజైన్ ఉండాలి అనేది ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా, మనకి ఎలా ఉంటుంది వెబ్సైట్ అనేది చూపిస్తుంది అన్నట్టు. చూసుకోండి ఈ విధంగా ఉంటుందంట ఈ థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటే. నేనైతే ఈ జనరేట్ పేజ్ అయితే రికమెండ్ చేస్తాను. ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నేను. తర్వాత యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన వెబ్సైట్ లో ఈ థీమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు నా వెబ్సైట్ ని ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు. అవి మీకు చెక్ చేసుకున్నట్టే రీఫ్రెష్ అయితే అయిపోయింది. నథింగ్ ఫౌండ్ అని వచ్చింది కదా, మనం ఇందులో కంటెంట్ ఏం రాయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఏమన్నా కంటెంట్ రాయాలి అన్నా ఏమన్నా పెట్టాలనుకున్నా సింపుల్ గా ఇక్కడ పోస్ట్ ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేసుకుంటే యాడ్ న్యూ పోస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మనం ఏం రాయాలనుకుంటున్నామో ఇక్కడ సింపుల్ గా ఇలా ఇచ్చేసి అండ్ ఏమన్నా యాడ్ చేద్దాం అనుకుంటే ఇలా రాసేసి మీకు ఇంకా ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకున్నా ఏమనుకున్నా సో ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని లైక్ ఇమేజ్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ఇమేజ్ కాడ లైక్ ఒక యూట్యూబ్ కి థంబ్నెయిల్స్ ఎలా ఇస్తామో అలా థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. తర్వాత నేను పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పబ్లిష్ చేసుకున్నాను అనుకోండి, ఈ పోస్ట్ అయితే పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మన వెబ్సైట్ ని ఒకసారి రీఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేసుకుంటే
ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇందులో మనం కంటెంట్ అయితే రాసి మన వెబ్సైట్లో పోస్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పా కదా కొన్ని థీమ్స్ ఉంటాయనేసి, ఆ థీమ్స్ పెట్టుకున్నాను అనుకోండి. సో ఆ థీమ్స్కి తగ్గట్టు మీకు చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది, మీ వెబ్సైట్ డిజైనే మారిపోద్ది. సో చూసారు కదా, ఆ విధంగా మీరు సింపుల్గా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అందులో మీకు నచ్చినట్టు కంటెంట్ రాయొచ్చు, లేదా మీ వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవాలనుకుంటే నేను మన సెకండ్ ఛానల్ మిస్టర్ తేజ ఛానల్ లో కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నా, ఒక వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలి అవి అనేసి. సో ఆ ఛానల్ ని ఫాలో అవుతుందని మీరు ఇంకా చాలా నేర్చుకుంటారు. సో ఐ హోప్ మీకు వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అయితే అర్థమైంది, మీకు వచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా క్రియేట్ చేసి ఇవ్వండి. అండ్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా వెబ్సైట్ నుంచి ఎలా మనీ ఏం చేసుకోవాలనేసి. సో మీకు ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి వెబ్సైట్ నుంచి మనీ ఏం చేసుకోవడానికి. బట్ మెయిన్ గా నేను 2 మెథడ్స్ మాత్రమే చెప్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనకు వెబ్సైట్ ఉంటే అందులో కంటెంట్ రాసి యాడ్సెన్స్ కి అప్రూవల్ తెచ్చుకొని యాడ్సెన్స్ ద్వారా మనకు ఎర్నింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ మెథడ్. ఈ ప్రాసెస్ గురించి నేను ఆల్రెడీ ఒక బ్లాగింగ్ కోర్సెస్ చేశాను, ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో దాని లింక్ అయితే ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసరికి వెబ్ డిజైనింగ్ అనమాట. అంటే చాలా మందికి వెబ్సైట్స్ అయితే కావాలి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో నా సజెషన్ ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఐ మీన్ హోటల్స్ రన్ చేసే వాళ్ళు కానీ, మెడికల్స్ రన్ చేసే వాళ్ళు కానీ, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇలా చాలా ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను మీ మెడికల్ కి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయగలను, సో దట్ కస్టమర్స్ అయితే ఎక్కువ వస్తారు, ఒక వెబ్సైట్ ఉంటే మీ షాప్ కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇలా వాళ్ళని కన్విన్స్ చేసి మంచిగా వాళ్ళ ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసి ఇవ్వండి. కావాలనుకుంటే శాంపుల్ చూపించండి, అంటే మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. అందులో వాళ్ళ డిజైన్, వాళ్ళకి సంబంధించిన డిజైన్ పెట్టేసి ఒకసారి వాళ్ళకి చూపించండి. వాళ్ళు నచ్చారనుకోండి, వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారు. తర్వాత మీరు వాళ్ళకు హోస్టింగ్ అండ్ బై చేసి సింపుల్ గా వాళ్ళ నుండి మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఈ మెథడ్ మీద నేను ఒక పోడ్కాస్ట్ కూడా చేశాను ఒక పర్సన్ తోని, తను కూడా వెబ్ డిజైనర్ అన్నమాట. ఒకసారి ఈ పోడ్కాస్ట్ చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. సో అతను ఎలా ఏం చేసుకుంటున్నారు, మంత్లీ ఎంత ఏం చేసుకుంటున్నారు అనేసి ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే చాలా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్. ఐ హోప్ మీకు వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై చేస్తాను. సో నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ అవుట్.